బుజ్జే బుజ్జిగా రే బుజ్జే. ఎక్కడ చూడు ఒక 4 days నుంచి బుజ్జి బుజ్జి బుజ్జి. మన సబ్స్క్రైబర్స్ కూడా ఈ బుజ్జి కోసం ఒక వీడియో అయితే చేయమంటున్నారు. అసలు ఎవరు ఈ బుజ్జి? బుజ్జి ఎవరో కాదండి, మన రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ సినిమా అయిన కల్కి 289 KD లో వాడిన కార్ అన్నమాట. ఈ రోజు వీడియోలో ఈ బుజ్జి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చెప్పబోతున్నాను. ఈ మ్యాసివ్ మాన్స్టర్ ఫ్యూచరిస్టిక్ కార్ ని మహీంద్రా అండ్ జయం ఆటోమోటివ్ తో కలిసి బిల్డ్ అయితే చేశారు. ఈ బుజ్జి మనకి 3 wheels మీద రన్ అయ్యే కార్ అన్నమాట. మనకి ఫ్రంట్ చూసుకుంటే 2 wheels ఉంటుంది, బ్యాక్ వచ్చేసరికి 1 wheel తో అయితే రన్ అవుతుంది. ఈ కార్ లో ఫ్యూచరిస్టిక్స్ లుక్స్ కోసం ఫ్రంట్ వీల్స్ వచ్చేసరికి మనకి హబ్లెస్ డిజైన్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ టైర్స్ ని స్పెషల్ గా సియాట్ వాళ్ళు అయితే డిజైన్ చేసి కార్ కి అయితే ఇవ్వడం జరిగింది. ఈ కార్ యొక్క ఫ్రంట్ వీల్ రిమ్ సైజ్ వచ్చేసరికి 34.5 ఇంచెస్ అలా వీల్స్ అయితే వాడారు. ఫ్రంట్ 2 wheels కూడా మనకి ఇండిపెండెంట్ స్వింగ్ ఆర్మ్స్ అయితే బిల్డ్ చేశారు. ఈ కార్ యొక్క టోటల్ లెంత్ చూసుకుంటే 6075 mm, విడ్త్ ఏమో 3380 mm, హైట్ ఏమో 2186 mm, అండ్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 180 mm. అండ్ వీల్స్ తర్వాత మనకి డ్రైవర్ క్యాబిన్ అయితే ఉంటుంది. ఈ డ్రైవర్ క్యాబిన్ లో ఎలక్ట్రో హైడ్రాలిక్ స్టీరింగ్ అయితే వాడారు. తర్వాత డ్రైవర్ యొక్క వ్యూ కోసం ఫైబర్ గ్లాస్ అయితే వాడారు. నెక్స్ట్ మనకి వెనకాల బ్యాటరీ ఛాంబర్ అయితే ఉంటుంది. ఈ కార్ వచ్చేసరికి మనకి బ్యాటరీ మీద అయితే రన్ అవుతుంది, ఎటువంటి ఇంజిన్ అయితే వాడలేదు. ఇందులో మనకి ట్విన్ సింక్రనైజ్ క్రిలోస్కర్ ఇండక్షన్ మోటార్ అయితే వాడారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే 2 ఎలక్ట్రిక్ మోటార్స్ అయితే వాడారు. ఈ కార్ లో మనకి 47 kW బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది. దాదాపు ఈ కార్ 94 kW పవర్ అయితే ప్రొడ్యూస్ చేయగలదు. దాంతో పాటు 9800 Nm టార్క్ అయితే ఇందులో మనకి ఇచ్చారు. ఇంత పీక్ టార్క్ ఎందుకంటే ఈ టోటల్ కార్ వెయిట్ వచ్చేసరికి 6 టన్నులు అనమాట. సో ఇంత వెయిట్ కూడా మూవ్ చేయాలంటే ఈ మాత్రం టార్క్ అయితే ఉండాల్సిందే. ఈ కార్ వచ్చేసరికి మనకి రేర్ వీల్ డ్రైవ్ అనమాట. అంటే దీని యొక్క ఏదైతే పవర్ ఉందో పవర్ అంతా మనకి బ్యాక్ వీల్ కి అయితే వెళ్తుంది. బ్యాక్ వీల్ కి వచ్చే పవర్ తోనే ఈ వెహికల్ అనేది మూవ్ అవుతుంది. మొత్తంగా ఈ కార్ యొక్క బరువుని తగ్గిద్దామని చెప్పేసి అల్యూమినియం అయితే వాడడం జరిగింది. అయినా సరే కార్ యొక్క టోటల్ వెయిట్ అనేది 6 టన్నులు అయితే ఉంటుంది. మా సబ్స్క్రైబర్స్ అడిగినట్టే బుజ్జి కోసం అయితే వీడియో అయితే చేశాను. సో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి.